శంకరం బాగున్నాడా పార్వతి? శంకరమా? నాకేం తెలుసు, పోయిన పౌర్ణమి నాడు ఎప్పుడో చూశాను. హరిజన వాళ్ళలో సౌకర్యంగా ఉందటనా? హరిజన వాళ్ళలోనా? నన్ను అడుగుతారే, నేనేమైనా అక్కడికి వెళ్ళొస్తున్నాను అనుకున్నారా ఏమిటి? మీకున్న పంతం నాకు ఉందండి. కన్నతల్లి ప్రేమ ముందు పంతాలు పట్టింపులు ఉంటాయా పార్వతి? ఏమండి, కన్నతల్లి కన్నీళ్లకు బిడ్డల మనస్సు కరిగితే కన్నవాళ్లకి మనశ్శాంతి ఎందుకు కరువుతుంది చెప్పు? నిజమేనండి. పాపం వాడిని చూస్తే నా గుండె తరుక్కుపోయింది. పరమేశ్వరుణ్ణి శ్మశానంలో చూసినట్టు వాణ్ణి హరిజన వాళ్ళలో చూడవలసి వచ్చింది. కర్మ. ఎవరి అక్కడికి వెళ్ళావు? నా మాట మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే నా మాట కాదని అక్కడికి వెళ్లేదానివి కాదు. నిప్పుల్లో నడిచిన కొడుకు కాళ్ళు ఎలా ఉన్నాయో చూడటానికి వెళ్ళావు గాని నిప్పుల్లో కాలుతున్న భర్త గుండెలు చూడలేకపోయావు పార్వతి. నన్ను క్షమించండి, మనసు నిలుపుకోలేకపోయాను. మరి నాకు మనసు లేదంటావా? వాడి జన్మలో నీతో పాటు నాకు భాగం ఉంది పార్వతి. నువ్వు మరొక్కసారి ఇలా చేసావంటే నాకు కొడుకుతో పాటు భార్య కూడా లేదనుకో. స్నానం చేసి లోపలికి వెళ్ళి. ఈ అర్ధరాత్రి చల్లోనా? తప్పదు, అపవిత్రమైన శరీరాన్ని నిప్పులతో కడగాలి. వద్దులేండి, స్నానమే చేస్తాను. సరేగా నీ ఓ గారు, ఇలా చూడండి, మొత్తం మీద ఈ తిరణాల కార్యక్రమంలో మనకి ఏమాత్రం మిగిలి ఉంటుంది? 25,000 మిగిలింది పశుపతి గారు. ఏమిటోనండి, నాకు భయం క్యాన్సర్ వ్యాధిలా ఉంది. దేవుడు సొమ్ము తెగ మింగేస్తున్నాం. పశుపతి గారు, నాకేమిటో కడుపులో శివలింగం తిరుగుతున్నట్టు. గారు, మీరు అనవసరంగా వర్రి అవ్వకండి. మనకి తినే అధికారం ఉంది. ఏం చేతంటే దేవుడు ఎలాగూ తిండు, అందుకే ఆయన ప్రతినిధులుగా మనం తినొచ్చు. తినండి, పాలు తాగి రొమ్ము గుద్దే పాపాత్ములరా మీరు. నేను సృష్టించిన ఈ ప్రపంచం దరిద్ర నారాయణుల కోసం రా. ఆ దరిద్రుల నోళ్లు కొట్టే దరిద్రపు ధర్మకర్తలు రా మీరు. మీరు విదిలించే 4 మెతుకులు కటికే అధికారం రా నాకు దొరికింది. తిరునాళ్ళ పేరుతో, ఉత్సవాల పేరుతో నా ఆలయాన్ని పందికొక్కుల్లా దోచుకు తింటున్నారా. తినండ్రా, ఎన్నాళ్ళు తింటారో తినండ్రా. శంభులింగం ఏమైందండి? ఈ ఉద్రేకం భరించలేనయ్యా. అయితే ఈ చూర్ణం 2 దఫాలుగా తేంతో నాకండి. చూర్ణాలు నాకితే తగ్గే ఉద్రేకం కాదయ్యా ఇది. ఆ కళావతి ఇంటికి వెళ్ళమని చెప్పానా? వారం రోజులుగా వాయిదా వేస్తున్నావు. ట్రస్టీ గారికి తెలిస్తే ఏమైనా గొడవ అవుతుంది. ఆ పశుపతి ఏదో ఊళ్ళో లేడయ్యా. ఊరెళ్ళిన వాడు రాడా? అప్పుడైనా గొడవేగా. నీకు పూజారి కావాలని లేదా? పూజారిని చేస్తారో లేదో గాని ముందు బ్రోకర్ని చేస్తున్నారు. ఇది గడ్డం కాదయ్యా. రేపే నువ్వు పూజారి. ఈ పని జరగకపోతే అడుగు కూడా ముందుకు వేయలేనయ్యా. అయితే ఇక్కడే ఉండండి, మళ్ళీ మాట తప్పకూడదు. కళా కళా కళావతి దేవి గారు, కళావతి దేవి గారు. ఓ, శంభులింగ గారా? ఏమిటి ఇలా వచ్చారు? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇంత కంగారుగా ఉన్నారు? కంగారేం లేదండి. మరి చెమట్లు పడుతున్నాయి? చెమట్ల తుడుచుకుంటాను. సరే కూర్చోండి. పర్వాలేదు, నిలబడే ఉంటాను. అయితే దేనికొచ్చారు? నాకు మీతో కార్యం ఉందండి. కార్యమా? మీరు సహకరిస్తే నా చిరకాల వాంఛ తీర్చుకుంటాను. ఏమిటండి? మీరు అంటే ఒక్క క్షణం కూడా పట్టదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ విషయం ట్రస్టీ గారితో చెప్తాను. చెప్పమనే కదండి నా కోరిక. మీరు నన్ను అల్లరి పెట్టారని చెప్తాను. నేను మిమ్మల్ని అల్లరి పెట్టడం ఏమిటండి? నన్ను అపార్థం చేసుకుంటున్నారు తల్లి. మిమ్మల్ని అల్లరి పెడితే ఈ చిలకుంటుందే? చిరకాలంగా పూజారిని కావాలనే నా వాంఛ. ట్రస్టీ గారికి ఆ విషయం చెప్పమన్నదే నేను మిమ్మల్ని అడిగిన సహకారం. అందుకు మీకు ఒక్క క్షణం కూడా పట్టదన్నది నిజం. ఇదే తాత్పర్యం తల్లి. మీ తెలివికి సంతోషించాం. మీరు వెళ్ళండి, అలాగే చెప్తాను. చెబుతారా? మళ్ళీ మాట తప్పకూడదు. లేదు, మీరు వెళ్ళండి. ఆనందం, బ్రహ్మానందం. నా చిరకాల వాంఛ మీ సహకారంతో తీరబోతున్నది. అందుకు మీకు ఒక క్షణం కూడా పట్టదు. వస్తున్నానమ్మా. మీరు
ఇక్కడున్నారా? ఏముంది, ఒప్పుకుంది. ఈ ఉద్రేకంలో మీరేమైపోతారు అన్న భయం. నాకేం భయం లేదు, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. కల్లా కర్మ. ఏమిటండి ఇలా వచ్చారు? లా లా ఏమిటండి? ఏమిటి, శంభులింగం చెప్పలా? చెప్పాడు. చెప్పాడా? మీరేమన్నారు? సరే అన్నాను. సంతోషం. లేవండి. ఎక్కడికన్నా పోదామా? నీలాగా నాకేమన్నా నీతి లేదనుకున్నావా? అక్కయ్య, నన్ను క్షమించక్కయ్యా. ఈ విషయం పసుపతి బావతో చెప్పనని మాట అక్కయ్యా. అంతకంటే దీని ఏం కావాలి? చూడు, ఇలాంటి బుద్ధి తక్కువ పని ఇంకెప్పుడు చేయకు. సస్తే చేయను. ఇప్పుడు చేత్తోనేగా కొట్టింది, ఈసారి చెప్పుతో కొట్టు. శంభులింగం ఎక్కడ తెచ్చావురా? అమ్మో, నేను దిగను. దిగితే నన్ను నాకేస్తారు. శంభులింగం మర్యాదగా దిగు, లేకపోతే నిన్ను నరికి పోగులు పెడతాను రా. దిగు. దిగను. నిన్ను ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా ఉద్రేకం చల్లారదు. అయితే అసలు దిగను. ఉండండి, ఈ చూర్ణం 2 దఫాలుగా తీరుతో నాకంటే ఉద్రేకం తగ్గుతుంది. నీ బొంద చూర్ణం. నువ్వు దిగు. దిగను. నువ్వు దిగు. సరే, రేపు గుడి మెట్లు ఎట్లా ఎక్కుతావో చూస్తాను. చూడమ్మా విశాలక్షి, ఏమోయా? నీకు బావంటే ఇష్టమేనా? చెప్పమ్మా. మేనకోడలుగా నిన్ను పెంచిన అధికారంతో మా వాణ్ణి చేసుకోమండం లేదమ్మా. నిన్ను పెంచిన మమకారం నన్ను ఆడపిల్ల తండ్రిని చేసిందమ్మా. చెప్పమ్మా. నీ ఇష్టమోయా? దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, గట్టి మాటలు కట్టి పెట్టోయ్, ఒట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్. శంకరం, ఓంకారం నువ్వా? రా రా. పర్వాలేదు, వద్దులే. ఏ అంటుపడిపోతాను భయమా? అదేం కాదు. సర్లే, చాలా సంతోషం. నీ పెళ్లి నిశ్చయమైందని విన్నాను. పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఈ విషయం నాన్నగారికి తెలుసా? తెలుసా అంటే వద్దులే ఓంకారం. పెళ్లి పందిట్లోకి వచ్చి నాన్నగారు ఆనందానికి అంతరాయం కలిగించడం నాకు ఇష్టం లేదు. దూరంగా ఉండేనే మీ పెళ్లి చూస్తాను. శంకరం, అమ్మ అడిగితే మాత్రం నేను ఎలా అన్నా అని చెప్పొద్దు, బాధపడుతుంది. అది సరే కానీ నీ దేవుడి పిచ్చిలో పడి విశాలక్ష్మి మాత్రం మర్చిపోవద్దు. కాసాగమమ్మా పెళ్లి కూతురా. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తుందే. అప్పుడే అంత సిగ్గైతే ఎలా అమ్మా? రేపు పట్టుకునేవాడికి కాస్త దాచుకో. అది సరే గాని పెళ్లి కొడుకు ఏమంటున్నాడు? నన్ను వెళ్ళని. ఇంకా పెళ్లి కాలేదులేవమ్మా, అప్పుడే అంత తొందర అయితే ఎలా? అది కాదు, మడి నీళ్ళు తీసుకెళ్తున్నాను. మీ బావకేనా? దేవుడికి. ఏ దేవుడికి? శివుడికి. ఓంకారానికా? అవును, ఓంకారానికి. అమ్మా, ఎంత దుడుకుతాను. భర్త పేరు చెప్పేడివి.